హలో నమస్తే వెల్కమ్ టు రియాలిటీ చెక్. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? హైదరాబాద్లో ఇప్పుడు సామాన్యుడు ఇన్వెస్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? వ్యాపారాల కోసం, పెట్టుబడుల కోసం విదేశాల నుంచి చాలామంది హైదరాబాద్ వైపు చూస్తున్నారు. చాలా మల్టీనేషనల్ కంపెనీస్ మొత్తం హైదరాబాద్లో తన వ్యాపారాలను ప్రారంభించాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఉండటానికి లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో హైదరాబాద్లో ఎలాంటి వసతులు ఉన్నాయి? హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుత కాలంలో? ఎందుకంటే గవర్నమెంట్ మారిన తర్వాత రియల్ ఎస్టేట్లో చాలా మార్పులు వచ్చాయి. చాలామంది ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా, కొనాలన్నా కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. దీని గురించి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ప్రస్తుతం మార్పుల గురించి మనతో పాటు ఈరోజు రియాలిటీ చెక్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మల్లేష్ గారు, జేఎం గ్రూప్ చైర్మన్ అండ్ ఎండి. మల్లేష్ గారు నమస్తే. నమస్తే అండి. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలా రోజులుగా చాలా న్యూస్ వైర్ అవుతుంది. కొంతమంది పడిపోయింది అంటున్నారు, కొంతమంది పెరుగుతుంది అంటారు. అసలు హైదరాబాద్ ఇప్పుడు ఈ డెవలప్మెంట్తో ఇంతటితోనే ఆగిపోతుంది, ఎందుకంటే కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు లేరు అన్న కొన్ని క్వశ్చన్స్ కూడా వినపడుతుంది. సో ఏంటి ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? ప్రజెంట్ ఇది ఎలక్షన్ స్టంట్ అండి. ఎలక్షన్ స్టంట్లో మీకు తెలియని విషయం కాదు. జనరల్గా ఏంటంటే క్యాష్ ఫ్లో ట్రాన్సాక్షన్స్ ఉండవు కాబట్టి క్యాష్ను పట్టుకెళ్ళేది మనకు ఉండదు కాబట్టి ఇప్పుడు ఎలా అయినా బిజినెస్ అనేది స్లో ఉంటుంది. అంతే తప్ప హైదరాబాద్ మార్కెట్ అనేది స్లో కాదండి. హైదరాబాద్ అనేది మీకు తెలిసిన విషయమే, ఎవర్ గ్రీన్ మార్కెట్. మనకు ఇండియాలో చూస్తే నెంబర్ 1 లివబుల్ సిటీగా ఉన్నది. తర్వాత ఇంకా అదర్ సిటీస్తో కంపేర్ చేసినా కూడా ది బెస్ట్ ఎనీ ఫీల్డ్ హైదరాబాద్ ఈజ్ ది బెస్ట్, నెంబర్ 1 ప్లేస్గానే ఉన్నది. కాబోయే 10 సంవత్సరాల్లో ఇంకా పూర్తి స్థాయిలో విస్తృతి అనేది హైదరాబాద్కు జరుగుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు హైదరాబాద్ ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్లో ఇటు అంటే ఎయిర్పోర్ట్ వైపు కానివ్వండి, షామీర్పేట్ ఇటువైపు బాగా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఉత్తరం వైపు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, ఏదైతే ఈస్ట్ వైపు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అక్కడ డెవలప్మెంట్ గురించి, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ గురించి. సో మీ వెంచర్స్ ఎక్కువగా అటువైపే ఉన్నారు, మీరు కూడా ఎస్టాబ్లిష్ చేశారు. చాలామంది నన్ను అడిగిన వాళ్ళు కూడా అంటే ఏదైతే రామోజీ ఫిలిం సిటీకి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ హబ్స్ కానివ్వండి, ఓఆర్ఆర్ కనెక్టివిటీకి కానివ్వండి, వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉన్నాయి. సో ఎందుకు మీరు పర్టికులర్గా అక్కడ చూస్ చేసుకోవడానికి జేఎం గ్రూప్ ప్రాపర్టీకి సంబంధించి వెంచర్స్ ఉన్నాయి? మనకు మీరు అడిగినట్టుగా హైదరాబాదు ఈస్ట్ అనేది మీకు చాలా, మీరు ఎగ్జిట్ నెంబర్ 9, 10, 11 చూసినట్లయితే సుమారుగా ఒక 7 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకు 3 ఓఆర్ఆర్ ఎగ్జిట్లు ఉన్నాయి. తర్వాత దీంట్లో కీలకమైంది ఏంటంటే విజయవాడ హైవే అనేది మనం వింటూనే ఉన్నాం. అది విజయవాడ హైవే నెక్స్ట్ గచ్చిబౌలి అనేది బాగా టాక్ వినిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర గేట్వే, విజయవాడ హైవే అనేది ఆంధ్ర గేట్వే. తర్వాత మనకు ఒక పెద్ద ప్రపంచ స్థాయి మనకు ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సిటీ ఉండడం. దాని తర్వాత నెక్స్ట్ ఈ మధ్యలోనే ఎస్టాబ్లిష్ అయినటువంటి మనకు 6,000 ఎకర్స్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఒక పెద్ద స్థాయిలో ఎస్టాబ్లిష్ అనేది జరగడం ఉంది. తర్వాత మనకు వచ్చినటువంటి లాజిస్టిక్ హబ్లు కూడా అమెజాన్ లాజిస్టిక్ హబ్ కావచ్చు, తర్వాత కొత్తగూడెం లాజిస్టిక్ హబ్ కావచ్చు, తర్వాత కోహెడా ఫ్రూట్ మార్కెట్ కావచ్చు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకు హైదరాబాదు ఈస్ట్లోనే ఉన్నాయి. తర్వాత ఐటీ షెడ్యూల్ అనేది దీనికి ఈ 3, తర్వాత నెక్స్ట్ ఎగ్జిట్ నెంబర్ 12కు పక్కనే మనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆదిబట్ల ఐటీ షెడ్యూల్ ఉన్నది. దీంట్లో వెరీ రీసెంట్లీ 1,00,000 మంది పనిచేసే విధంగా ఫాక్స్కాన్ కంపెనీ రావడం, ఇవన్నీ చాలా ప్లస్ పాయింట్స్ అండి మనకి. ఎందుకంటే ఇన్ని ఒక సుమారుగా 6 ఎగ్జిట్లు ఒక 10-15 కిలోమీటర్ల పరిధిలో ఉండడం, తర్వాత ఒకటి మనకు వరంగల్ హైవే ఉండడం, విజయవాడ హైవే ఉండడం, తర్వాత అప్కమింగ్ భద్రాచలం హైవే కూడా అదే ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి రావడం, ఇవన్నీ మెయిన్ ప్రధానమైన రహదారుల సోర్సును వల్లనే ఇది అనేది మనకు ఇంకా దినదిన అభివృద్ధి అనేది జరుగుతూ ఉన్నది. తర్వాత మీరు అన్నట్టు అవైలబిలిటీ ల్యాండ్ అనేది చాలా ఎక్కువ ఉన్నది, అందుబాటు ధరలో ఉన్నది, అందరికీ సామాన్యునికి అందుబాటు ధరలో ఉన్నది. కాబట్టి చాలామంది ఇన్వెస్ట్మెంట్ కొరకు అక్కడ ఈస్ట్ వైపు అనేది చూస్తూ ఉన్నారు. నేను కూడా చూశాను, ఎందుకంటే నేను ఒక జర్నీ చేస్తున్నప్పుడు కూడా ఆ 8 లైన్ హైవే ఒకటి వేస్తూ ఉన్నారు ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి విజయవాడ వరకు. అంటే ఎస్టాబ్లిష్మెంట్ అంటే విపరీతంగా జరుగుతుంది ఆ ఏరియాలో.
ఎంత మనం ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలని ఎంత దూరమైనా కూడా కార్లో వెళ్ళే వాళ్ళకి బైక్స్ మీద వెళ్ళే వాళ్ళకి చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే జర్నీ చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మేము చూస్తుంటే. సో మీరు పర్టికులర్గా వెంచర్స్ ఎంచుకున్నారు కదా, ఇప్పుడు వచ్చే కస్టమర్స్ కానివ్వండి, మీరు మీకోసం మీ వెంచర్ కోసం వచ్చేసి వ్యూవబిలిటీ కానివ్వండి, ఎలాంటి కంఫర్ట్స్ ఉండిపోతున్నాయి అక్కడ? మనకు మీరు చూసినట్లయితే ఎగ్జిట్ నెంబర్ 11 పెదంబరిపేట జంక్షన్ ఆ నుంచి ఎల్బీ నగర్ వరకు దాదాపు అక్కడి నుంచి మన మల్కాపూర్ వరకు సుమారుగా 12 ఓవర్ బ్రిడ్జిల్ని ఫ్లైఓవర్స్ను గవర్నమెంట్ ప్లాన్ చేసింది. దానిలో భాగంగా హైదరాబాద్ మన ఎల్బీ నగర్లో పూర్తి స్థాయిలో ఫ్లైఓవర్స్ అనేది ఓపెన్ కావడం జరిగింది. తర్వాత ఆ నుంచి ఇప్పుడు విజయవాడ హైవేలో ఈ సిటీని దాటడానికి ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ అన్నీ కూడా దాదాపు స్టార్ట్ అయిన పరిస్థితి. దానిలో భాగంగానే 8 లైన్ హైవే అనేది ఇక్కడ మనకు ఎల్బీ నగర్ టు దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వరకు 8 లైన్ హైవే అనేది స్టార్ట్ అయింది. దాదాపు కంప్లీట్ అయిన పరిస్థితి. ఈ హైవే అయిన తర్వాత ఆ రోడ్ వ్యూ అనేది, ఆ డిస్టెన్స్ అనేది మనకు చాలా తక్కువ టైంలో ఎంత దూరమైన ప్రయాణించే విధంగా మారిపోయింది. తర్వాత ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, రేటు తక్కువ ఉన్నది. తర్వాత ఉన్న ల్యాండ్ కూడా R1 జోన్లో ఉండడం, HMDA పర్మిషన్లు వచ్చే విధంగా ఉండడం ద్వారా ఎక్కువ వెంచర్లు అనేది అక్కడ ఎస్టాబ్లిష్ కావడం అనేది జరిగింది. ఇప్పుడు మనకు మన న్యూ వెంచర్ చూసినట్లయితే విజయవాడ హైవేలో ఎగ్జిట్ నెంబర్ 11 దాటగానే పెదంబర్పేట సంపూర్ణ హోటల్ దాటగానే మనకు రైట్ సైడ్లో రామోజీ ఫిలిం సిటీ వస్తుంది. జస్ట్ అది దాటగానే హౌజెస్ను ఆనుకొని మనకు ఏదైతే బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ ఆ గేటుకి ఎదురుగా హైవే నుంచి ఒక 1/2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఆ హైట్ రైట్ సైడ్లో ఉన్న హైట్ ప్రాంతంలో అక్కడ అది మన ఆర్టీసీ కాలనీ అంటారు. అక్కడ మనది ఒకటి రీసెంట్లీ ప్రాజెక్ట్ అనేది లాంచ్ కావడం జరిగింది. అది చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్టు. తర్వాత తక్కువ ధరలో ఉండడం కాబట్టి అది HMDA రేరా అన్ని అప్రూవల్స్ ఉండడం, తర్వాత ఎక్కువ 90% బ్యాంక్ లోన్ రావడం దీనికి చాలా అనువైన పరిస్థితులు. కాబట్టి అందరూ ఇది చూజ్ చేసుకోవడం జరిగింది. సేల్స్ కూడా వేగంగా ఉండడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు బేసిక్గా మల్లేష్ గారు ఎలా ఉంటుందంటే, ఒక కామన్ మ్యాన్ ఇప్పుడు అంటే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కోట్లు పెట్టి అపార్ట్మెంట్లు విల్లాలు కొంటూ ఉంటారు. అది వాళ్ళు ఏంటంటే తక్కువ రేషియోలోనే ఉంటుంది. ఒక 20,000 ఒక 30,000 సంపాదించే ఒక సామాన్య ఎంప్లాయీ కూడా అతను చిన్న చిన్న సేవింగ్స్ నెలకు 5,000 10,000 సేవ్ చేసుకుంటూ ఒక 4 లక్షలు 5 లక్షలు సేవ్ చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే, మనం ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాం, ఇక్కడ ఒక స్థలమో ఒక ఇల్లు ఒక ప్లాటో ఎందుకు కొనుక్కోకూడదని ప్రతి వ్యక్తికి ఉంటుంది. సో అలాంటి వ్యక్తి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, అలాంటి వ్యక్తి మీ వెంచర్లోనో లేదంటే ఇంకొక వెంచర్లోనో కొనాలనుకుంటే యాజ్ ఏ రియల్ ఎస్టేట్గా మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? రైట్ క్వశ్చన్ అండి అశోక్ గారు. ఎందుకంటే చాలామంది మనది బడ్జెట్ తక్కువ ఉంది కదా, ఒక 5 లక్షలు 10 లక్షలు మనం ఎంత సేవ్ చేసినా 2-3 సంవత్సరాల్లో ఇది సేవ్ చేయగలిగినాం, దీంతో మనం ఎలాగైనా ప్లాట్ కొనాలనుకుంటే ఎక్కడనో మనకు నాన్ అప్రూవ్డ్ లేఅవుట్స్లోనో లేదా ఎక్కడనో సిటీకి చాలా దూర ప్రాంతాల్లో అది ఇన్వెస్ట్ చేస్తే ఎప్పటికీ అది పెరగకుండా అదే విధంగా ఉండే పరిస్థితి. కాబట్టి అలాంటి వాళ్లకు ఒక బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఇప్పుడు వచ్చేసి మనకు సుమారుగా ఒక మీరన్నట్టు ఒక 5 to 10% పే చేసినట్లయితే, వాళ్లకు బ్యాంకు ట్రాన్సాక్షన్స్ కలిగిన ఉద్యోగం ఉన్నట్లయితే ఈజీగా దాదాపు చాలా వరకు బ్యాంకులు అనేది లోన్స్ ఇస్తూ ఉన్నాయి అప్రూవల్ లేఅవుట్స్ అన్నిటికీ. వాళ్ళు లోన్ తీసుకొని కొనుక్కుంటే ఈజీగా అదే ఈఎంఐ అనేది బ్యాంకు పే చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళు కొన్నటువంటి ప్లాటుకు అనేది రేట్ అనేది మంచి అప్రిషియేషన్ వస్తుంది భవిష్యత్తులో. కాబట్టి వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ అంబిషన్ కూడా తీరినట్లయితుంది, మంచి ప్రాపర్టీస్ని కొనుక్కోవచ్చు. అంటే అది వాళ్ళు ఉన్న పేమెంట్ చేసుకొని అది బ్యాంకు లోన్ తీసుకున్నట్లయితే వాళ్ళు ఇప్పుడు మా లేఅవుట్లో కూడా కొనుక్కునే అవకాశం ఉన్నది. సో అంటే ఈజీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా మీ దగ్గర ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి కస్టమర్స్? షూర్ అండి. వాళ్ళు అదే 5 to 10 lakhs పే చేస్తే మిగిలిందంతా బ్యాంక్ లోన్స్ ఇస్తున్నాయి. వాటికి సుమారుగా 20 నుంచి 30 సంవత్సరాల కాలంలో వాళ్ళు పే చేసుకొని ఆ ప్లాట్ను సొంతం చేసుకోవచ్చు. ఖచ్చితంగా దానికి అప్రిసియేషన్ కూడా ఉంటుంది. దాదాపు 4-5 సంవత్సరాల్లో మనం ఊహించలేని అప్రిసియేషన్ అనేది వస్తుందండి. ఓకే. ఆ ఏరియాలో ఎందుకంటే ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ మొత్తం అటువైపే జరుగుతుంది. హైదరాబాద్ ఈస్ట్లో మనం చూసినట్లయితే
వెరీ ప్రస్తుతం కావాల్సింది ఏంటంటే మనం ఇల్లు కట్టుకునే పరిస్థితులలో మంచి స్కూల్స్ ఉండాలండి. ఇప్పుడు రమాదేవి మనకు ఆడ ఈనాడు వాళ్ళ స్కూల్ ఉన్నది, తర్వాత డిపిఎస్ స్కూల్ ఉన్నది. మా వెంచర్కు చూసినట్లయితే తర్వాత పక్కనే నోవా మెడికల్ కాలేజ్ ఉంది, నోవా జనరల్ హాస్పిటల్ ఉన్నది, పక్కనే ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో విజయవాడ హైవే ఉన్నది. తర్వాత నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఒక 2 కిలోమీటర్ల పరిధిలో నారాయణ, చైతన్య, ఎస్ఆర్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. తర్వాత ఒక 10-12 నిమిషాల దూరంలో నాగోల్ మెట్రో కానీ, తర్వాత ఎల్బీనగర్ మెట్రో కానీ ఉన్నది. తర్వాత మన పక్కనే ఫ్రూట్ మార్కెట్ ఉన్నది, లాజిస్టిక్ హబ్లు ఉన్నాయి, తర్వాత మనకు బస్ స్టాప్ ఉన్నది, తర్వాత అప్కమింగ్ మెట్రో కూడా పెదంబర్పేట జంక్షన్ వరకు ఎక్స్టెన్షన్ ఉన్నది. కాబట్టి రేపు రాబోయే కాలంలో ఒక ₹1,00,000 గజం అన్నా కూడా ఆశ్చర్యం లేదు. అందుకనే ఆ ఏరియాను కమింగ్ నెక్స్ట్ గచ్చిబౌలి విజయవాడ హైవే అంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అటువైపే వస్తున్న పరిస్థితి. ఎందుకంటే రోడ్డు ఎక్స్టెండ్ కావడం, తర్వాత పరిశ్రమలు రావడం, కొత్త ఐటీ పరిశ్రమలకు అక్కడనే తాగుండడం, తర్వాత రాబోయే డొమెస్టిక్ ఎయిర్పోర్టుకు కూడా అక్కడనే ప్లేస్ ఉండడం, 3 హైవే కనెక్టివిటీల అనుసంధానం, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్లు, తర్వాత మెట్రో అప్కమింగ్ మెట్రో. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ ఏరియా బాగా ప్లస్ పాయింట్స్ అవుతున్నాయి. సో మీ వెంచర్కి సంబంధించి ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక మంచి బెటర్ ప్లేస్ 100%. ఇప్పుడు విల్లా అనేది దాదాపు ఒక 3 to 4 CR అనేది మినిమం బడ్జెట్ అయిపోయింది. మా దగ్గర 1,20,00,000కు మేము విల్లా ఇస్తున్నాం ఇప్పుడు కన్స్ట్రక్షన్ విల్లా విత్ కన్స్ట్రక్షన్. ఒక 150 గజాల్లో మొత్తం డూప్లెక్స్ విల్లాను మేము 1,20,00,000కు విత్ బ్యాంక్ లోన్ తోటి ఇవ్వడం జరుగుతున్నది. దాంట్లో ఒక 10 to 15% పే చేస్తే మిగిలిందంతా నేషనల్ బ్యాంక్స్ అనేది లోన్స్ వస్తూ ఉన్నాయి. ఓకే. కాబట్టి అది మనకు ఇళ్లకు పక్కనే ఉండడం, హైవేకు పక్కనే ఉండడం, అన్ని విద్యా సంస్థలకు, హాస్పిటల్స్కు, స్కూల్స్లకు, కాలేజీలకు అది దగ్గరగా ఉండడం వల్ల చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అనేదే ఒక మనకు వరల్డ్లో ఒక రికగ్నైజ్డ్ మెట్రోపాలిటన్ సిటీ. కాబట్టి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్న వాళ్ళైనా హైదరాబాద్ అంటే ఇష్టపడతారు. హైదరాబాదులో అది ఔటర్ ప్రాంతం అంటే హైవే పక్కనంటే అది ఇంకా ఎవర్ గ్రీన్. ఆ విధంగా మనకు సేల్స్ పరంగా అనేది చాలా ప్లస్ పాయింట్ అవుతాం. సో జేఎం గ్రూప్ సంబంధించి విత్ ఆల్ ఎమ్యూనిటీస్తో జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. కస్టమర్స్ ఎవరైనా రావాలనుకున్నా, ఇన్వెస్ట్ చేయాలనుకున్నా వాళ్ళకి లో బడ్జెట్లో బెస్ట్ ప్లేసెస్ ఈస్టర్న్ మెడోస్, మీ ప్రాజెక్ట్ ఈస్టర్న్ మెడోస్, నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ ముక్తా ఎన్క్లేవ్, తర్వాత అప్కమింగ్ ఇంకా హాలిడే హోమ్స్ అని మనం హైదరాబాద్ నార్త్లో స్టార్ట్ చేస్తూ ఉన్నాం. తర్వాత ఇవి అప్కమింగ్ వెంచర్స్ కూడా మనకు హైదరాబాద్ ఈస్ట్లో ఔటర్ రింగ్ రోడ్కు అటుపక్కన ఇటుపక్కన అనే విధంగానే ఉంటాయి. ప్రైమ్ ఏరియాలో ఉండబోతున్నాయి. కాబట్టి కస్టమర్లకి ఇంకా బెస్ట్ ఎమ్యూనిటీస్తో బెస్ట్ ప్రాజెక్ట్స్ అవి జేఎం గ్రూప్ ప్రాజెక్ట్స్. సో ఖచ్చితంగా జేఎం గ్రూప్కి సంబంధించి వెంచర్స్తో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే ఖచ్చితంగా మల్లేష్ గారిని కాంటాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే లో ఇన్వెస్ట్మెంట్ విత్ హై ఎమ్యూనిటీస్తో జేఎం గ్రూప్ మంచి ప్రాపర్టీస్ అందిస్తుంది. విల్లాస్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ప్లాట్స్ కానివ్వండి, ఎవరైతే సామాన్యులు కూడా కొనగలే విధంగా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ రిటర్న్స్ రావాలనుకునే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసుకోవడానికి విత్ బ్యాంక్ లోన్స్, అన్ని గవర్నమెంట్కి సంబంధించి అన్ని అప్రూవల్స్తో కూడా ప్రొవైడ్ చేస్తుంది జేఎం గ్రూప్. ఖచ్చితంగా చూస్తూ ఉండండి. రియల్ ఎస్టేట్కి సంబంధించి ఏ ఇంపాక్ట్ ఉన్నా, ఏ కామెంట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మల్లేష్ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే రియల్ ఎస్టేట్లో ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా జేఎం గ్రూప్ మంచి ఆఫర్స్తో అవైలబిలిటీ చూస్తుంది. ఇది ఈరోజు మల్లేష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.